గుడ్ మార్నింగ్ డియర్ ఆల్ కిబో ఫ్యామిలీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో గురించి మనం మాట్లాడుకుందాము. ఎంత ఇంపార్టెంట్ ఈ వీడియో అంటే కిబోలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర కాయిన్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అందరికీ ఈ వీడియో అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు తెలిసిందే బిట్ మార్ట్లో లిస్టింగ్ అయిన విషయము. మనం ఇప్పుడు బిట్ మార్ట్ అనే ఎక్స్చేంజ్లో ఏ విధంగా అకౌంట్ చేసుకోవాలి, ఏ విధంగా కేవైసీ చేసుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను. ఇది ఎక్కడ కానీ స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. మీరు చూస్తున్నారు విన్ ఛానల్. నా పేరు తెలుగు రాము. ఇక్కడ నేను మీకు ఈ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ టచ్ చేస్తే మీరు కూడా ఈ పేజీకి అనేది వచ్చేస్తారు. రిజిస్టర్ పేజీకి ఉన్నాను నేను ఇప్పుడు. మీరు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి. ఇక్కడ రిజిస్టర్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఫోన్తో రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వచ్చు. నేను ఈమెయిల్ తోటే సజెషన్ చేస్తాను, ఎందుకంటే మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది కూడా జరిగిపోతుంది. ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ అనేది టైప్ చేయండి. తర్వాత పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అంటే కొంచెం స్పెషల్ క్యారెక్టర్ కూడా ఒకటి మిక్సింగ్ చేయండి. మీరు ఏదో 1230000 ఇట్లాంటివి పెట్టకండి. నేను ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేస్తాను. మీకు వీలైతే స్క్రీన్ పైన ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలని కూడా నేను ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్ పాస్వర్డ్ మీరు ఆ విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా జిమెయిల్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే లేదు, టిక్ ఇస్తున్నాను. మీరు కూడా ఉందో లేదో చూసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్ చూడండి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ ఆమ్ 18 years ఆఫ్ ఏజ్ అండ్ వన్ అగ్రి. అంటే మీరు 18 సంవత్సరాలు ఉన్నారా లేదా, అంటే ఉన్న వ్యక్తికి మాత్రమే బిట్ మార్ట్లో ఎక్స్చేంజ్ అనేది వర్తిస్తుంది. ఇది ఒక టర్మ్స్ అండ్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. అంతే, 18 సంవత్సరాలు నిండిన వారు ఎక్స్చేంజ్ చేయొద్దండి. దయచేసి అకౌంట్ చేసుకోవద్దు. మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్లో కేవైసీలో రిజెక్ట్ అవుతుంది. నేను సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తుంది కదా సెలెక్ట్ దిస్ ఆర్డర్ అని. అంటే ఇక్కడ ఈ వి అని ఎన్ అని మనం సెలెక్ట్ చేసి ఓకే చేయాలి. ఇప్పుడు జిమెయిల్కి అనేది ఒక పాస్వర్డ్ రావడం జరుగుతుంది, అది ఇక్కడ ఇవ్వాలి. నేను జిమెయిల్లోకి వెళ్తున్నాను. మీరు కరెక్ట్గా వర్క్ చేసే జిమెయిల్ ఇస్తేనే మీకు అనేది పాస్వర్డ్ వస్తుంది. లేదనుకోండి మళ్ళీ మీకు అక్కడ వర్కేషన్ పాస్వర్డ్ రాదు. అందుకని వర్కింగ్లో ఉండే జిమెయిల్ మాత్రం ఇచ్చుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా రిసీవ్డ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అంటే ఇక్కడితో మనం ఒక ప్రాసెస్ అనేది అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఐకాన్ పాపప్ తీసేయండి. మీరు ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, సైన్ ఇన్ కావాలంటే ఇక్కడ ఆప్షన్ ఉండదు. ఇక్కడ జస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రమే అయిపోతుంది. మీరు యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి బిట్ మార్ట్ అనేది టచ్ చేయండి, యాప్ వస్తుంది. లేదంటే నేను యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి.
ఇక్కడ చూడండి, నేను బిట్ మార్ట్ అని టచ్ చేస్తే ఇక్కడ యాప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు. ఈ విధంగా సెర్చ్ చేయండి. లేదంటే నేను ఆల్రెడీ లింక్ అనేది ఇస్తాను. నేను ఆల్రెడీ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేశాను. అందుకని సైన్ ఇన్ అయినాక మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు సైన్ ఇన్ అయ్యే ప్రాసెస్‌లో అది ఈమెయిల్‌కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అది కొట్టిన తర్వాతనే మీరు సైన్ అప్ అవుతారు. సైన్ అప్ కాదు, సైన్ ఇన్ అవుతారు ఇందులోకి. ఈ విధంగా ఉంటుంది మీకు ఇంటర్ఫేస్ అనేది. టోటల్ ఇక్కడ చూడొచ్చు మీరు. బీటీసీ కానీ ఎథీరియం కానీ ఇక్కడ మొత్తం టోకెన్స్ అనేది కనపడుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ ఐకాన్ టచ్ చేస్తే మీరు కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పైన ఐకాన్ ఉంది కదా, ఈ రైట్ సైడ్, దీన్ని టచ్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి మీకు. ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ నంబరును ఈమెయిల్ను ఇది ఒక వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఫోన్ నంబర్ వెరిఫికేషన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ కంట్రీ కోడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 91 కొట్టేయండి, ఇండియా వస్తుంది. ఇండియా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెల్ నంబర్ తీసుకోండి. మీకు ఒక SMS అనేది రావడం జరుగుతుంది మొబైల్కి. నిదానంగా మొబైల్ నెంబర్ అది కరెక్ట్గా ఇచ్చుకోండి. ఈ SMS మీరు ఓటీపీ కొట్టగానే ఇక్కడ మళ్ళీ వెరిఫికేషన్ జీమెయిల్ చేసుకోమంటుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ సెండ్ అనే బటన్ని ట్యాప్ చేయండి. సెకండ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు మళ్ళీ జీమెయిల్కి అనేది ఒక కోడ్ అనేది రావడం జరుగుతుంది, వెరిఫికేషన్ కోడ్. నేను జీమెయిల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇంకా కోడ్ అనేది రిసీవ్డ్ కాలేదు. ఓకే, కోడ్ అనేది ఇక్కడ వచ్చింది. ఇది మొబైల్ నంబర్ అనేది ఇక్కడ చూడండి. కోడ్ అనేది ఈ విధంగా రిసీవ్ అయింది. ఇక్కడ చూడండి, మొబైల్ వెరిఫికేషన్ అనేది, ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేయాలి. ఇక్కడ ఇది చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ పాన్ కార్డ్ అనేది దగ్గర పెట్టుకొని చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ అథారిటీ వచ్చిన ఐడితోనే వెరిఫికేషన్ అవుతుంది. మ్యాక్సిమం పాన్ కార్డ్ పెట్టేసుకోండి. ఆధార్ కార్డ్స్తో కాస్త ఇబ్బంది అనేది జరుగుతున్నాయి. పాన్ కార్డ్ అనేది అయితే వెంటనే అయిపోతుంది. ఇక్కడ నేను వెరిఫై నౌ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, లెవెల్ 1 లెవెల్ 2 అనేది ఉంది. లెవెల్ 1 సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ చూడండి మీరు, లెవెల్ 1 చేస్తే ఏమి వస్తుంది, లెవెల్ 2 చేస్తే ఏమి వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. అంటే డిపాజిట్, విత్డ్రాల్, బై క్రిప్టో, సేల్ క్రిప్టో, స్పాట్ ట్రేడింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. లెవెల్ 1లో మొత్తం రావు. లెవెల్ 2 ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో మార్జిన్ ట్రేడింగ్, ఎర్నింగ్, నెఫ్ట్ మార్కెట్, పోర్ట్ లిస్టింగ్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. మీకు ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ వెరిఫై నౌ క్లిక్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఐడెంటిటీ వెరిఫికేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, ఐడెంటిటీ వెరిఫికేషన్ టచ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ అనేది
ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వెరిఫై నౌ క్లిక్ చేయండి. వెరిఫై నౌ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ కింద కనపడుతుంది కదా, వెరిఫై నౌ క్లిక్ చేయండి. మీ దగ్గర గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ పెట్టుకొని చేయండి. పాన్ కార్డ్తో చేయండి, బెటర్గా ఉంటుంది. వేరే డాక్యుమెంట్స్ అవ్వట్లేదు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా చేయండి, లేదంటే మళ్ళీ ఏదైనా అండర్ రివ్యూలోకి వెళ్ళిపోతుంది, లేట్ అవుతుంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో యూఎస్డీలు అనేది ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా దీని గురించి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.